హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మన అమరావతిలో ఏమేమి పనులు జరుగుతున్నాయి, అలాగే ఏమేమి పనులు స్టార్ట్ అవుతున్నాయి, ఏమేమి పనులు కొత్తగా భూమి పూజ చేశారు అన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో క్లిక్ చేయకుండా ఆఖరి చూడండి. అలాగే మన అమరావతి ల్యాండ్ పూలింగ్ దగ్గరలో మన ఒక 4 ప్రాజెక్టులు ఉన్నాయండి. మనకి కంతేరులో ఒక ప్రాజెక్ట్ ఉంది, తాడికొండ ఊరిన అనుకున్న ఒక ప్రాజెక్ట్ ఉంది, పెదపరిమి ఊరిన అనుకున్న ఒక ప్రాజెక్ట్ ఉంది, పొన్నికల్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, కాజా టోల్గేట్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, గుంటూరులో ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఇది మనకి కంతేరు నుంచి తాడికొండ వెళ్ళే మెయిన్ రోడ్ అనుకుని ఇచ్చాము. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రెస్టేజ్ అండి. అన్ని ప్రాజెక్టులు కూడా మనకి ఎల్పీ నెంబర్ వచ్చేసింది, స్పాట్లో రీఛేంజ్ చేసుకోవచ్చు. గత 3 నెలలుగా మనకి వర్షాల వల్ల వర్క్స్ అనేది ఆపడం జరిగిందండి. నవంబర్ నుంచి ఫుల్ ప్లెజర్గా వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తారు. మా వెంచర్లో ప్రతి ప్రాజెక్ట్లో కూడా 40 ఫీట్ సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు, ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ మీద 60% బ్యాంక్ అనేది వస్తుందండి. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అక్టోబర్ 13వ తారీఖున మన ఏపీ సిఆర్డిఏ హెడ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక్కడ నుంచి మన అమరావతిలో జరిగే ప్రతి ప్రాజెక్టులో కూడా ఫుల్ ప్లెజర్గా వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఎన్ సిరీస్, ఈ సిరీస్ రోడ్స్లో సంబంధించి అన్ని ప్రాజెక్టులు కూడా చాలా స్పీడ్గా చేస్తారండి. అదేవిధంగా ఈ ఏపీసీఆర్డీఏ ఆఫీస్ వెనకమాల మంజీరా గ్రూప్ ఆఫ్ హోటల్ అండి. ఇది పోస్టర్ హోటల్ 2 ఎకరాల్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ అక్టోబర్ 3వ తారీఖున భూమి పూజ చేశారండి. సుమారు 250 రూమ్స్తో వీళ్ళు పోస్టర్ హోటల్ కట్టబోతున్నారు. ఇది కూడా ఒక 2-3 నెలల్లో వర్క్ అని స్టార్ట్ చేస్తారండి. నెక్స్ట్ మనకి వరుణ్ గ్రూప్ ఆఫ్ హోటల్ అండి. ఇది సీడెక్స్ రోడ్ పక్కనే మన ఏపీసీఆర్డీఏ ఆఫీసు ఎదురుగా ఉంటుంది. ఇది 5 ఎకరాల్లో 5 స్టార్ హోటల్ కట్టబోతున్నారండి, నవ్ హోటల్. ఇది కూడా మనకి భూమి పూజ చేసి ఆల్రెడీ వర్క్ అది స్టార్ట్ చేశారు. మనకి ఇది ఏపీసీఆర్డీఏ ఆఫీసు ఆపోజిట్లో ఉంటుందండి. ఇది కూడా మనకి 2026 నాటికి ఇది కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారండి. తర్వాత మన మంత్రి నారాయణ గారు మన మలేషియా బృందంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సుమారు 10,000 కోట్లతో వీళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నారు. 5 కీలక సెక్టార్లో వీళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నారండి. మలేషియాలోనే ది బెస్ట్ యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ సైబర్ జయాని యూనివర్సిటీ మన అమరావతిలో కట్టబోతున్నారండి. సుమారు 10,000 కోట్లతో 5 కీలక సెక్టార్లలో వీళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నారు. ఎడ్యుకేషన్, టూరిజం, హాస్పిటల్, కామర్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవి కూడా 2-3 మంత్స్లో పనులన్నీ స్టార్ట్ చేస్తారండి. అదేవిధంగా మన సీడెక్స్ రోడ్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో మనకి 12 బ్యాంకులకు సంబంధించి ల్యాండ్ అనేది కేటాయించడం జరిగిందండి. అలాగే ఎస్బీఐ బ్యాంకుకు 3 ఎకరాల భూమి అనేది కేటాయించి చుట్టూ ఫెన్సింగ్ వేసి ల్యాండ్ అంతా శుభ్రం చేసుకొని శంకుస్థాపన అనంతరం వీళ్ళు వర్క్ అన్ని చేయడానికి బ్యాంక్ సంబంధించిన అధికారులు సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, మరిన్ని బ్యాంకుల కోసం 25 సెంట్లు భూమి అనేది కేటాయించారండి. అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మొక్కలన్నీ కూడా నరకకుండా వేర్లతో పాటు నీట్గా ప్యాకింగ్ చేసి మరొక చోట పాతే విధంగా ఇలా ఏర్పాటు చేశారు. అలాగే హైకోర్టు జడ్జీలకు సంబంధించిన బంగ్లాస్ అండి ఇవి. సుమారు 110 బంగ్లాస్ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. సుమారు 10,000 మంది వర్కర్స్తో రాత్రి పగళ్ళు చాలా స్పీడ్గా వర్క్ అయితే చేస్తున్నారండి. శాంపుల్ కోసం ఒక బంగ్లా అయితే రెడీ చేశారు. అది కూడా మీరు చూడొచ్చు. అద్దాలతో చాలా నీట్గా చాలా స్ట్రాంగ్గా డెవలప్మెంట్ చేశారండి. వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారండి. ఎన్ సిరీస్ అలాగే ఈ సిరీస్ రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్ సప్లైతో చాలా వర్క్ అయితే స్పీడ్గా చేస్తున్నారు. తర్వాత మనకి ఐకానిక్ టవర్స్ సంబంధించి వర్క్ అయితే చేస్తున్నారండి. ఇది 1-2 సంబంధించిన టవర్స్. ఇవి ఎన్సిసి కంపెనీ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. తర్వాత మనకి 3-4 టవర్స్ వచ్చేసి ఎల్ఎంటీ సంస్థ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారండి. తర్వాత 5వ నెంబర్ టవరు హెచ్ఓఐ టవర్ అండి. చాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళు మనకి హెచ్ఓఐ టవర్స్ పనులు అయితే చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డే అండ్ నైట్ వర్క్ అయితే స్పీడ్గా చేస్తున్నారు. తర్వాత మన అమరావతిలోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ అయిన క్వాంటమ్ వ్యాలీ సుమారు 50 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో
156 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుందండి. ఈ ప్రాజెక్టులో 3 ప్రధాన కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. అందులో ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ అంతా ఎల్ఎన్టీ కంపెనీ చూసుకుంటుంది. టీసీఎస్ వచ్చేసి హాస్పిటల్స్, యూనివర్సిటీలు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో చూసుకుంటుంది. మనకి ఐబిఎం కంపెనీ వచ్చేసి టెక్నాలజీ ఏఐ అంతా కూడా మనకి ఐబిఎం కంపెనీ చూసుకుంటుందండి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈ సిరీస్, ఎన్ సిరీస్ రోడ్లో ఉన్నటువంటి పనులు. మనకి కంతేరు నుంచి తాడికొండపల్లి రోడ్లో N13 రోడ్డు కనెక్టివిటీ అవుతుంది. కంతేరు ఊరికి N10 రోడ్డు కనెక్టివిటీ అవుతుందండి. ఈ ఎన్ సిరీస్ రోడ్స్ అన్నీ కూడా మనకి ఎన్ఆర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యి ఉంటాయండి. మన ప్రాజెక్ట్ నుండి ఎన్ఆర్ రింగ్ రోడ్కి 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో ఈ ఎన్ సిరీస్ రోడ్లన్నీ కూడా ఎన్నో ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఎన్నో దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు పెట్టే పెట్టుబడికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. సెకండ్ ల్యాండ్ పూలింగ్ కింద 30,000 ఎకరాలు తీసుకుంటున్నారండి. అందులో కంతేరు, తాడికొండ, పెదపర్మి, పొన్నికల్లు, రావెలు కూడా ఉన్నాయి. మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎల్పీ నెంబర్ వచ్చేసిందండి. స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అయ్యే లొకేషన్ అండి ఇవన్నీ కూడా. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు పెట్టే పెట్టుబడికి మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అమరావతిలో జరుగుతున్న ప్రతి ప్రాజెక్ట్ యొక్క అప్డేటు మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.